ఈ మధ్యకాలంలో కిడ్నీస్ అంటే మూత్రపిండాల ఆరోగ్యం ప్రశ్నార్థకంగా మారుతుంది. లైఫ్ స్టైల్ దీనికి ఒక ముఖ్యమైన కారణం. అలాగే ఎడాపెడా పెయిన్ కిల్లర్స్ని వాడటం, ఇలాంటి అనేక కారణాల వల్ల ఈ సమస్య వస్తుంది. చాలా మంది సీకేడి అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఇలాంటి వాటితోటి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు. అలా కాకుండా అసలు మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇది ఈ వీడియోలో ప్రధానంగా మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. కిడ్నీస్. ఈ కిడ్నీస్ హెల్తీగా ఉండాలంటే, హెల్త్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి, దీనికి డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉన్నాయి. ఏకమూలికలు ఉన్నాయి, అలాగే హోమ్ రెమెడీస్ ఉన్నాయి, అలాగే క్లాసికల్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉన్నాయి. వీటిని వరుసగా మనం తెలుసుకుందాం. ఆయుర్వేదం ప్రకారంగా ఈ కిడ్నీలని వృక్కలు లేదా మూత్రపిండాలు అంటాం కదా, వీటిలలో ప్రధానంగా చేసే పని ఏమిటి అంటే వ్యర్థాన్ని వడపోయటం, అలాగే నీటిని కూడా కంట్రోల్ చేయటం. ఇది ప్రధానంగా చేసే పని. ఇలాంటి ఈ కిడ్నీలు దీని పనితీరులో ఒకవేళ లోపం ఏర్పడితే అప్పుడు శరీరంలో విష పదార్థాలు పెరిగిపోతూ ఉంటాయి. అనేక సమస్యలకు ఇది కారణం అవుతుంది. ఇక్కడ ఈ మూత్రాశయగత రోగాలు, వీటిని ఆదిలోనే అంతం చేయటం చాలా ముఖ్యం. అసలు ఇవి రాకుండా ఉండటం, కాపాడుకోవటం చాలా ముఖ్యం. ప్రధానంగా కిడ్నీలు ఎందుకు దెబ్బతింటాయి అంటే ప్రమేహం అంటే ఏంటంటే మూత్ర దోషాల వల్ల వస్తుంటుంది. అలాగే శరీరంలో నీరు, వాటి జీవక్రియలు, వీటి మధ్య ఉండేటువంటి సమతుల్యత దెబ్బతింటం వల్ల వస్తుంది. ఇది ఇక్కడ ముఖ్యం. దీనికి మళ్ళీ బయోరెగ్యులేటింగ్ ప్రిన్సిపల్స్ అంటే వాతపిత్త కఫాలు, వాటిల్లో ఉండేటటువంటి ఆ సమతుల్యతలో ఉండేటువంటి సమస్యల వల్ల సాధారణంగా ఈ సమస్య వస్తూ ఉంటుంది. కిడ్నీ పనితీరు ప్రభావితం అవుతుంది. అలాగే సప్తధాతువులు ఉంటాయి, రసరక్త మాంసం మేధోస్థి మధు శుక్రాలు అని సప్తధాతువులు. వాటిలో లోపం ఏర్పడిన, వాటి క్షీణతున్న, అది కూడా ఆ కిడ్నీల సమస్యలకు కారణమవుతూ ఉంటుంది. ముఖ్యంగా మూత్రవాహ స్రోతస్సులో అవరోధం ఏర్పడినప్పుడు కిడ్నీలు సరిగ్గా పని చేయవు. ఇలాంటప్పుడు దీనికి సంబంధించి సాధారణ ఆయుర్వేద మూలికలు ఉన్నాయి. వీటిని వరుసగా తెలుసుకుందాం. ఇలాంటి వాటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది గలిజేరు అంటే పునర్నవ. చూడండి, దాని పేరు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. తిరిగి శరీరాన్ని మరమ్మతు చేసి నవం అంటే కొత్తదనం, అంటే కొత్తదనాన్ని ఇది తీసుకొస్తుంది. పునర్నవ. దీన్ని మామూలుగా ఇది మొక్క 3 నుంచి 6 గ్రాముల ఎండిన మొక్క తాలూకు పొడిని తీసుకోవచ్చు. 3 to 6 గ్రామ్స్ అంటే ½ టీ స్పూన్ టు 1 టీ స్పూన్. లేదా కషాయ రూపంలో తీసుకోవాలనుకుంటే ఒక 10 గ్రాముల యవకొట్ట చూర్ణాన్ని అంటే కచ్చా పచ్చాగా దంచినటువంటి ఈ మొక్క తాలూకు పంచాంగాన్ని లేదా రూట్ని, దీన్ని ఒక పెద్ద గ్లాస్ నీళ్ళకు వేసి పావు గ్లాస్ అయ్యేంత వరకు మరిగించాలి. ఇలాంటి ఈ కషాయాన్ని ఉదయం సాయంత్రం 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ల మోతాదుగా దీన్ని తీసుకోవాలి. ఇలా పొడి రూపంలో కానీ కషాయ రూపంలో కానీ తీసుకుంటూ ఉండొచ్చు. దీని ప్రత్యేకత ఏంటంటే డయూటిక్గా పనిచేస్తుంది, అంటే మూత్ర విసర్జన పెంచుతుంది. దీంతో టాక్సిన్స్ అన్ని బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. దీని ప్రత్యేకమైన విధి. అలాగే దీన్ని తేనెతో తీసుకోవచ్చు, ఆఖరికి నెయ్యితో కూడా అనుపానంగా తీసుకోవచ్చు. రోజుకి 2 నుంచి 3 సార్లు కూడా దీన్ని వాడుకోవచ్చు. ఇలాంటిదే పునర్నవ లాంటి మరొక న్యాచురల్ మూలిక ఏమిటంటే పల్లేరు అంటే గోక్షుర. ఇది కూడా అంతే, చాలా అమేజింగ్గా పనిచేస్తుంది. దీన్ని పొడి రూపంలో తీసుకోవచ్చు 3 నుంచి 6 గ్రాములు, లేదా కషాయ రూపంలో కూడా తీసుకోవచ్చు 15 నుంచి 30 మిల్లీలీటర్లు. అంటే ఒక 10 గ్రాముల కచ్చా పచ్చాగా దంచినటువంటి పల్లేరుకాయల పరక చూర్ణాన్ని ఒక పెద్ద గ్లాస్ నీళ్ళకి వేసి పావు గ్లాస్ అయ్యేంత వరకు మరిగించి దాన్ని వడపోసుకొని ఆ కషాయాన్ని మళ్ళీ డివైడ్ చేసి ఉదయం 1 టేబుల్ స్పూను, రాత్రి 1 టేబుల్ స్పూన్, లేదా ఉదయం 2 టేబుల్ స్పూన్లు, రాత్రి 2 టేబుల్ స్పూన్లు, ఇలాగ ఈ మోతాదులో తీసుకుంటూ ఉండాలి. ఇలాగ కషాయ రూపంలో కానీ పొడి రూపంలో కానీ దీన్ని తీసుకోవచ్చు. పల్లేరుకాయల పొడిని. ఇది మూత్రపిండాల పనితీరుని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే మూత్రనాళంలో ఉన్నటువంటి రాళ్ళని కరిగించడానికి కూడా సహాయపడుతుంది. దీనికి అదనంగా కావాలనుకుంటే ఈ పొడిని పాలతో కానీ లేదా ఇతర అనుపానాలతో కూడా దీన్ని తీసుకోవచ్చు. రోజుకి 2 నుంచి 3 సార్లు. ఇక తర్వాత మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది చందనం గురించి. ఈ సెంటానం ఆల్బమ్, ఇది కూడా ఈ మూత్రపిండాల పనితీరుని ఇంప్రూవ్ చేస్తుంది. దీన్ని చందనం ఒరిజినల్ పొడిని 1 నుంచి 3 గ్రాముల పొడిని నీళ్ళకి కలిపి తీసుకోవచ్చు. లేదా సాండ్రాయి మీద నీళ్లు చిలకరిస్తూ గంధం తీయాలి, దీన్ని కూడా వాడుకోవచ్చు. ఈ చందనం చల్లదనాన్ని ఇస్తుంది, శరీరంలో మూత్రంలో మంటని తగ్గించడానికి సహాయపడుతుంది. దీన్ని గంధం తీయాలనుకున్నప్పుడు రోజు వాటర్ చిలకరిస్తూ ఆ గంధం తీస్తే ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. రోజు వాటర్ని అనుపానంగా కూడా వాడుకోవచ్చు, రోజుకి 1 నుంచి 2 సార్లు. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది త్రిఫల. ఈ త్రిఫల కూడా అంతే, డీటాక్సిఫైయింగ్ ఏజెంట్ కింద పనిచేస్తుంది. దీంట్లో మీకు తెలుసు కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ అంటే హరితకి, విభేతకి, ఆమ్లకి అంటారు. ఈ 3 పండ్ల తాలూకు మిశ్రమం ఇది.
దీన్ని త్రిఫల పొడిని 3 నుంచి 5 గ్రాముల పొడిని నీళ్ళతోటి కలిపి రాత్రిపూట తీసుకుంటూ ఉండొచ్చు. ఇది జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది, అలాగే శరీరంలో వ్యర్థాన్ని తొలగించడానికి కూడా సహాయపడుతుంది. త్రిఫల చూర్ణాన్ని తేనెతో అనుపానంగా తీసుకోవచ్చు, లేదా నీళ్ళకు కూడా కలిపి తీసుకోవచ్చు. రోజుకి 1 లేదా 2 సార్లు దీన్ని వాడుకోవచ్చు పరిస్థితిని బట్టి. అలాగే ఇంకొకటి చెప్పుకోవాల్సింది అశ్వగంధ. ఈ అశ్వగంధ కూడా అంతే, పెన్నేరు కూడా ఈ మూత్రపిండాల పనితీరుకి సహాయపడుతుంది. దీన్ని 3 నుంచి 6 గ్రాములు అంటే ½ టీ స్పూన్ టు 1 టీ స్పూన్ పొడిని పాలకు కలిపి తీసుకోవచ్చు, నెయ్యితో రంగరించి నాకొచ్చు. ఇది శరీరానికి బలాన్ని ఇస్తుంది, అలాగే మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. దీన్ని రోజుకి 1 నుంచి 2 సార్లు వాడుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఏకమూలికలు. ఇక దీనికి సంబంధించి శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలు కూడా ఉన్నాయి, వీటిని కూడా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇలాంటి వాటిలో మేము బాగా ఫ్రీక్వెంట్గా ప్రిస్క్రైబ్ చేసేది ఏంటంటే చంద్రుడిలాగా శరీరాన్ని చల్లబరిచే చంద్ర ప్రభావటి. ఇది చంద్రుడి లాంటి కాంతిని ఇస్తుంది, చంద్రుడి లాంటి చల్లదనాన్ని ఇస్తుంది. అనేక మూలికల మిశ్రమం ఇది. మూత్రపిండాల పనితీరుని మెరుగుపరుస్తుంది, అలాగే మూత్రనాళంలో ఉండేటువంటి రాళ్ళను కరిగించడానికి కూడా సహాయపడుతుంది. దీన్ని 1 నుంచి 2 మాత్రలు రోజుకి 2 సార్లు నీళ్ళతోటి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే పునర్నవాది క్వాద్ అన్న పేరుతోటి ఒక మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇది కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కిడ్నీ రిలేటెడ్ డిజార్డర్స్ రాకుండా మెయిన్గా యూస్ఫుల్గా ఉంటుంది. దీన్ని పునర్నవ అంటే గలిజేరు ఇంక ఇలాంటి మూలికలతో తయారు చేస్తూ ఉంటారు. ఇది మూత్ర విసర్జనని పెంచుతుంది, అలాగే శరీరంలో ఉండేటువంటి నీటిని గుంజేస్తుంది, వ్యర్థాన్ని బయటికి పంపుతుంది. దీన్ని 15 నుంచి 30 మిల్లీలీటర్ అంటే 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ మోతాదుగా రోజుకి 2 సార్లు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. కాస్త నీళ్ళతో డైల్యూట్ చేసుకోమని చెప్తూ ఉంటాం. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది పల్లేరు నుంచి తయారై ఇన్ఫ్లమేషన్ తగ్గించేటువంటి గోక్షురాది గుగ్గులు. ఇది కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది యూరినరీ ట్రాక్ట్ డిజార్డర్స్లో, అలాగే కిడ్నీ రిలేటెడ్ డిజార్డర్స్లో కూడా ప్రివెన్షన్ లాగా బాగా పనిచేస్తుంది. పల్లేరు ఇతర గుగ్గులు వీటితోటి తయారయ్యేటటువంటి ఒక టాబ్లెట్ ఫామ్లో ఉండేటువంటి మెడిసిన్ ఇది. ఇది మూత్రపిండాల పనితీరుని ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే వాపుని ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తుంది. దీన్ని సాధారణంగా 1 నుంచి 2 మాత్రలు ప్రిస్క్రైబ్ చేస్తుంటాం, రోజుకి 2 సార్లు నీళ్లతోటి. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది వరుణాది క్వాథం. వరుణ అంటే ఉలిమిరి. ఇది కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కిడ్నీ రిలేటెడ్ డిజార్డర్స్లో. ఇది వరుణ ఇంకా ఇతర మూలికలతో తయారవుతుంది. ఇది కషాయం ఫామ్లో ఉంటుంది. క్వాథం అంటే మూత్రపిండాల్లో రాళ్ళను కరిగించడానికి హెల్ప్ అవుతుంది, అలాగే వాటి పనితీరుని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. దీన్ని 15 to 30 ml అంటే 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ రోజుకి 2 సార్లు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా క్లాసికల్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్. ఇక మీ వంతు మీరుగా చేసుకోగలిగేటువంటి సెల్ఫ్ ట్రీట్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి ఈ మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే. ఇలాంటి వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది నిమ్మరసం గురించి. నిమ్మరసం చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కదా, ఇది కిడ్నీలో రాళ్ళు తయారు కాకుండా నివారిస్తుంది. రోజుకి 1 గ్లాస్ నీళ్ళు తీసుకొని దానికి ఒక నిమ్మకాయని హాఫ్ కట్ చేసి ఆ నిమ్మరసం పిండి తాగుతూ ఉండాలి. అలాగే మరొక ముఖ్యమైనటువంటి న్యాచురల్ సెల్ఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే దానిమ్మ పండు. దానిమ్మ పండు రసం అంటే దానిమ్మ గింజల రసం కిడ్నీలకి చాలా స్ట్రెంగ్త్ని ఇస్తుంది. ఇది మూత్రపిండాల పనితీరుని మెరుగుపరుస్తుంది. రోజుకి 1 కప్పు దానిమ్మ పండు రసం తీసుకుంటూ ఉండొచ్చు. ఆ తర్వాత మంచి డయోటిక్గా పనిచేసేది ఏంటంటే పుచ్చకాయ, వాటర్ మిలన్. ఇది కూడా అంతే, సెల్ఫ్ ట్రీట్మెంట్లా తీసుకోవచ్చు. పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువ ఉంటుంది. ఇది కిడ్నీలని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. రోజుకి 1 కప్పు పుచ్చకాయని తినవచ్చు, 1 కప్పు ముక్కల్ని, లేదా పుచ్చకాయ రసం కూడా తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు అంతా మనం చెప్పుకునేదంతా కూడా ప్రొటెక్షన్, కిడ్నీస్ ప్రొటెక్షన్. ఒకసారి కిడ్నీ ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు మళ్ళీ పొటాషియం, దీంట్లో ఉండేటువంటి పొటాషియం హాని చేస్తుంది. కాబట్టి మీ కండిషన్ ఏమిటి అనేది చూసి దాన్ని బట్టి దీన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ తర్వాత మజ్జిగ కూడా మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది కిడ్నీ ప్రొటెక్షన్ కోసం. మజ్జిగలో ప్రోబయాటిక్స్ ఉంటాయి, ఇవి జీర్ణక్రియని ఇంప్రూవ్ చేస్తాయి, అలాగే కిడ్నీల ఆరోగ్యానికి సహాయపడతాయి. రోజుకి 1 నుంచి 2 గ్లాసుల మజ్జిగని తాగుతూ ఉండాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా మీరు మీ ఇంట్లో తయారు చేసుకోగలిగేటటువంటి సెల్ఫ్ ట్రీట్మెంట్స్. అయితే దీనికి సంబంధించి కొన్ని చక్కని మూలికలు ఉన్నాయి. ఈ మూలికా మిశ్రమాలు ఇవి కూడా మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఇది కూడా మీరు సెల్ఫ్గానే తీసుకోవచ్చు. ఉదాహరణకు ఒక మంచి కాంబినేషన్ ఏంటంటే పునర్నవ అలాగే పల్లేరు, అంటే గలిజేరు పల్లేరు, ఈ 2 కాంబినేషన్. పునర్నవ గోక్షర. పునర్నవ పొడిని అలాగే పల్లేరుకాయల పొడిని రెండింటిని ఈక్వల్గా కలపాలి. ఒక్కొక్కటి 3 గ్రాముల చొప్పున. దీన్ని డివైడ్ చేసి ఉదయం సాయంత్రం కూడా నీళ్ళతో తీసుకుంటూ ఉండాలి, రోజుకి 2 సార్లు. దీంతో కిడ్నీని ప్రొటెక్ట్ చేయొచ్చు. ఇలాంటిది ఇంకొక మంచి కాంబినేషను త్రిఫల అలాగే అశ్వగంధ. ఈ 2 కాంబినేషన్, త్రిఫల పొడి, అశ్వగంధ పొడి. ఇది పొడుల రూపంలో ఉంటాయి. ఈ రెండింటిని కూడా సమాన భాగాలు కలిపి 1-3 గ్రాముల చొప్పున దీన్ని పాలతో కానీ తేనెతో కానీ రోజుకి 2 సార్లు డివైడ్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. రాత్రిపూట తీసుకుంటే మంచిది ఒకేసారి.
అలాంటిదే మరొక మంచి కాంబినేషన్ ఉంది. పల్లేరు అలాగే మంచి గంధం అంటే గోక్షుర చందనం, ఈ కాంబినేషన్ ఇది కూడా అంతే. ఈ పల్లేరుకాయల పొడి అలాగే చందనం పొడి 2 ఈక్వల్గా కలిపి 1-2 గ్రాముల చొప్పున నీళ్ళతోటి తీసుకుంటూ ఉండాలి. రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం. దీంతో కిడ్నీస్ హెల్త్ని మీరు కాపాడుకోవచ్చు. ఇంకొక చక్కటి కాంబినేషను గలిజేరు అలాగే పల్లేరు ఇంకా త్రిఫల, ఈ కాంబినేషన్. పునర్నవ గోక్షుర ఇంకా త్రిఫల. పునర్నవ గోక్షుర అలాగే త్రిఫల పొడిని సమాన భాగాలుగా కలిపి 1-2 గ్రాముల చొప్పున నీళ్ళతోటి మిక్స్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది రోజుకి 2 సార్లు. దీంతో కూడా కిడ్నీ హెల్త్ని మీరు ప్రొటెక్ట్ చేయొచ్చు. ఇంకొక మంచి కాంబినేషన్ తులసి అలాగే అల్లం. తులసి అల్లం కూడా అంతే. తులసి ఆకులు అలాగే అల్లం ముక్కల్ని రెండింటిని నీళ్ళ కలిపి బాయిల్ చేసి కషాయం తయారు చేసుకొని ఈ కషాయాన్ని రోజుకి 2-3 సార్లు తాగుతూ ఉండాలి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఉదాహరణకు పథ్యం ఏమిటి అపథ్యం ఏమిటి అనేది తెలుసుకోవాలి. తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఇంకా పప్పులు వీటిని తీసుకుంటూ ఉండాలి. నీళ్లు తగినంతగా తాగుతూ ఉండాలి. క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం ఇలాంటివి చేయొచ్చు. అలాగే తగినంత నిద్ర అంటే కనీసం ఒక 6 గంటలన్నా నిద్రపోవాలి. 8 గంటలు అయితే మంచిది. అలాగే వేపుడు పదార్థాలు, జంక్ ఫుడ్స్, ప్రాసెస్ చేసినటువంటి ఆహారాలు తినకూడదు. ఉప్పు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను కూడా మానేయాలి. అలాగే మాంసం ఎక్కువ తినకూడదు, చాలా మినిమైజ్ చేయాలి, వీలైతే మానేయాలి. ఆల్కహాల్, కాఫీ జోలికి వెళ్లకుండా ఉండాలి. స్మోక్ చేయకూడదు. మానసిక ఒత్తిడికి గురి కాకూడదు. రాత్రిపూట ఎక్కువగా మేలుకొని ఉండకూడదు. ఒకవేళ మీరు ఓవర్ వెయిట్ ఉంటే అధిక బరువుని తగ్గించుకోవాలి. ఇలాగ ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ఈ గృహ చికిత్సలు, ఇంటి వైద్యాలు, ప్రథమ చికిత్సలు అలాగే ఆయుర్వేద శాస్త్రీయ ఔషధాలు వీటిని వాడుకుంటే ఈ కిడ్నీ డిసీజెస్ మిమ్మల్ని భయపెట్టవు. కిడ్నీ డిసీజెస్ రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే మరొక ముఖ్యమైన విషయం, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన భాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే మరొక ముఖ్యమైన విషయం, మీకు ఇంతకుముందు ఎప్పుడైనా కిడ్నీ డిసీజ్ వచ్చిందా, అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అని కానీ, క్రానిక్ కిడ్నీ డిసీజ్ కానీ ఇలాంటివి ఉన్నాయని చెప్పారా? చెప్పిన తర్వాత మీరు ఎలా రికవర్ అయ్యారు? అలాగే మీరు ఎప్పుడన్నా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడారా? వాటి తాలూకు ఫలితం ఎలా ఉంది? క్రియాటిన్ లెవెల్స్ ఇవన్నీ మెయింటైన్ అయ్యాయా? ఇలాంటి మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది ఇతర సబ్స్క్రైబర్స్కి ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.